సీఎం రమేష్ కి మాడుగుల రహదారులు తెలుసా? బూడి. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి మాడుగుల రహదారులు తెలుసా అని వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలు ఉన్నాయని ఆయనకు తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో 2 ప్రధాన రహదారులు మినహా దాదాపు 100 రహదారులు ఆయన హయాంలోనే మెరుగుపడ్డాయని సంగతి రమేష్ తెలుసుకోవాలన్నారు. పెద్ద పెద్ద విమానాల్లో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తిరిగేటోడు నిన్న మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి తను ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆ కామెంట్లకి దీపిగానే సమాధానం చెప్తున్నాను. అసలు మాడుగుల నియోజకవర్గం అనేటువంటిది నియోజకవర్గంలో ఎన్ని రహదారులు ఉన్నాయో తెలుసా? ఆ రహదారులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి, పిఆర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి అనేటువంటిది మీకు ఏమైనా ఆలోచన ఒక్కసారైనా పార్లమెంట్కి పోటీ చేస్తున్నావు, మాడుగుల నియోజకవర్గం రోడ్లు గుండా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేస్తావు? ఈ మధ్యకాలం గతంలో చుండక్కర్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో నియోజకవర్గం మొత్తం మీద కేవలం 3 రోజులు తప్ప అవి పూర్తిగా సిద్ధించాలా. మిగతా రోడ్లన్నీ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అన్ని రోడ్లన్నీ కూడా ఈ 2 ఏళ్లలోనే మరలా పటిష్టమైనటువంటి నాణ్యతను పాటిస్తూ కార్రోడ్లుగా ఏం జరిగింది. సుమారుగా దాదాపుగా 100 రోడ్లు కార్రోడ్లుగా మార్చారు. ఇది గ్రాంట్లు నువ్వు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంటే అభివృద్ధి మాడుగుల అభివృద్ధి అనేటువంటి మీకు ఎలా కనిపిస్తాయి? ఈరోజు భారతదేశ చరిత్రలోనే మాడుగుల అభివృద్ధి లేకుండా వెనుకబడినటువంటి ప్రాంతంగా నువ్వు మాట్లాడుతున్నావు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం వరకు కూడా రహదారి సౌకర్యం లేనటువంటి గ్రామాలు నేరాపల్లి మండలం, చింతలపూడి పంచాయతీ, నేరాలపూడి, బోడుగోరం అనేటువంటి 2 శివారు గిరిజన ఆవాస ప్రాంతాలకి నడిచేటువంటి తోవ కూడా సక్రమంగా లేకపోతే నేను వెళ్ళి చూసిన తర్వాత కేవలం 28 రోజుల్లో 28 రోజుల ముందు నడిచి వెళ్ళాను. 28 రోజుల తర్వాత స్కార్పియో వేసుకొని ఆ నేరాలపూడి, బోడుగోరం వెళ్ళాను. ఆ ఊరు కూడా ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు వెళ్ళాల. అటువంటి మారుమూల ప్రాంతానికి కూడా, ప్రతి గిరిజన ఆవాస ప్రాంతానికి కూడా ఈరోజు తారు రోడ్లుగా మార్పు చేశాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేశాము. ఏమక్కర్లా, ఇంకా విత్డ్రా టైం ఉంది. ఇంకా విత్డ్రా టైం అయిపోదా. రేపు వస్తే ఇద్దరం కలిసి మీ సాక్షిగా మీకు కూడా ప్రెస్ వెహికల్ పెడతాను. తనుండాలా, నేనుండాలా. మాడుగుల నియోజకవర్గం నియోజకవర్గం దాటిన తర్వాత కేకోటపాడు మండలం సూర్యవలస ఎక్స్టెన్షన్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడనే స్టార్ట్ అవుతాము. అక్కడి నుంచి మాడుగుల మండలం దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల మండలం ఉన్నటువంటి పొంగలపాక విలేజ్, తోడవరం నియోజకవర్గం రావుకోవడం బోర్డర్, అక్కడ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్దాం. మీరు ఎక్కడైనా అభివృద్ధి అనేటువంటి మీరు చూద్దాం, నేను చూద్దాం. ఎందుకంటే మాకు నిర్ణయించుకునేది కాదు. అందులో మీరు నిజంగా అభివృద్ధి చెందలేదు, లేవు. 178 కోట్ల రూపాయలని ఒక మాడుగుల నియోజకవర్గానికి జలజీవన మిషన్ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో సామర్థ్యం సరిపోకపోతే కొత్త ట్యాంకులు నిర్మాణం చేస్తాం. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం. చాలా ఊళ్ళో నీళ్లు అవుతున్నారు. ఏడు దగ్గర పనులు జరుగుతున్నాయి. టెండర్ ప్రక్రియలు జరిగిపోయినాయి. అగ్రిమెంట్లు రాశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని 2వ దశలో ఉన్నాయి, కొన్ని 3వ దశలో ఉన్నాయి. చక్కటి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, హెల్త్ సెంటర్, ఇది అభివృద్ధి అంటే ఇది. ప్రతి గ్రామంలో కూడా
5 ఏళ్ళు అవలా నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసి 5 ఏళ్ళు చేస్తున్నాను. ఆ విషయం కూడా తను పూర్తిగా పరిచయం లేదు. 2 ఏళ్ళు మాత్రమే అయింది. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బాధ్యతలు తీసుకొని 2 ఏళ్ళు మాత్రమే అయింది. 2 ఏళ్లలో ఎనలేనటువంటి అభివృద్ధి చేశాను. నేను డైరెక్ట్గా మీ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు చూసిన తర్వాత మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి జరగలేదు, మీరు అసలు ఒక రోడ్డు కూడా కనిపించట్లేదు మీరు వేసింది అనేటువంటిది తను నిరూపించగలిగితే మీ సాక్షిగా నేను విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను వేసినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తాను. మీడియా సోదరులు ఉంటారు, నువ్వు ఉంటావు, నేనుంటాను. మీకు తాబేదారులకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీ నాయకులు ఉంటారు. ఆ గ్రామాల పేరు కూడా మీకు చెప్తాను. నేను తిరగట్లేదు, ఆ మండలం ఆ పేర్లు చెప్తాను. డేట్లు ఎన్ని రోడ్లు వేసానో అన్ని రోడ్లు కూడా తిరగాలి. టైం ఎంత టైం పూర్తయినా సరే ఏ గ్రామాల్లో పెట్టుకోసం పోతాము. నేను వేసిన సిమెంట్ రోడ్డు, నేను ఇచ్చినటువంటి డ్రైనేజెస్, నేను కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్స్, అభివృద్ధి అంటే ఇదే కదా అభివృద్ధి. తన విషయంలో ఏమనుకుంటున్నాడే, నాకు బ్యాంకులు మోసం చేసి దోపిడీలు చేసి 1000 కోట్లు నా అకౌంట్లో ఉన్నాయి. కూడి ముత్యాల సామాన్యుడు కనీసం మాట్లాడలేడు, తన అకౌంట్లో డబ్బులు లేవు. ఇది అభివృద్ధి కాదనుకుంటున్నాను. మీకు అదే అభివృద్ధి అయితే ప్రతి గిరిజన ప్రాంతానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు, వారి సహకారం మేరకు ఈరోజు ఎనలేని అభివృద్ధి చేస్తాను. తను అంటున్నాడే భారతదేశంలో వాడుగుల అభివృద్ధి జరగలేనటువంటి కాన్స్టిట్యూన్సీ ఎదురంటే వాడుగులు అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది ఏ నియోజకవర్గం అంటే అది మాడుగుల నియోజకవర్గం. అంటే ఇప్పుడు సిద్ధం సభలో డిప్యూటీ